సువార్త ప్రకటించి చాలా రోజులైంది కదా. ఒకప్పుడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంతా కలిసి చాలా చక్కగా సువార్త ప్రకటించేవాళ్ళం. కానీ ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. ఒకసారి తమ్ముళ్ళు కాల్ చేసి ఎక్కడున్నారు కనుక్కుంటా. హలో హలో అన్న. ప్రైజ్ లాడు తమ్ముడు. ప్రైజ్ లార్డ్ అన్న. నేను జాన్సన్ అన్నాను. అన్న ఎలా ఉన్నావు తమ్ముడు? బాగున్నావు అన్న. అదే మనం కలిసి చాలా రోజులైంది కదా. అవునన్నా. ఒకసారి కలుద్దామా? కలుద్దామన్నా. అయితే చెల్లెల్ని కూడా తీసుకురా, చర్చి దగ్గర ఉంటాను. సరే అన్న. సరే తమ్ముడు. ప్రైజ్ లాడు తమ్ముడు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లాడు చెల్లి. అదే మనం కలిసి చాలా రోజులైంది కదా. అవునన్నా. ఒకప్పుడు చాలా చక్కగా సువార్త ప్రకటించే వాళ్ళం. దేవుడు మనకు చెప్పిన వాక్యాలను బట్టి, పాస్టర్ గారు మనకి ఇచ్చిన వర్తమానాలు బట్టి, అన్నయ్య వాళ్ళు చెప్పిన విషయాలు బట్టి మనం చక్కగా సువార్త ప్రకటించే వాళ్ళం. దేవుడిలోకి అనేక మంది నడిపించే వాళ్ళం కదా. నేను కూడా సమయం దొరికినప్పుడల్లా సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. మీరు కూడా చేస్తున్నారు కదా. అన్న నేను కాలేజ్ వర్క్స్లో బిజీగా ఉన్నానన్న. ముందు ఇంట్రెస్ట్ వచ్చేది కానీ అన్న ఇప్పుడు ఇంట్రెస్ట్ రావట్లేదన్నా. అన్న సువార్త అన్నది పాస్టర్ గారు చేయాలి, మనం చేయకూడదు. అదేంటి తమ్ముడు అలా మాట్లాడుతున్నారు? సువార్త అనేది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత, భారం అని మనకు తెలుసు కదా. అయినా మీకు ఎలా చెప్తే అర్థం కాదు. నేను ఒక బుక్ చదివాను. ఆ బుక్లో ఆయన అడుగుజాడల్లో అని బుక్ చదివినప్పుడు ఆ బుక్లో ప్రొఫెసర్ శ్రీనాథ్ గారి గురించి రాయబడింది అనమాట. ఆయన జీవితంలో సువార్త ఎలా ప్రకటించేవారు అని చదివినప్పుడు నిజంగా నా గుండె జల్లుమని అనిపించింది. అయినా నేను నోటి మాట చెప్తే అర్థం కాదు, కానీ మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. ఒకసారి ఎలా రండి. ఆ బుక్ చదివినప్పుడు ఆ బుక్లో ప్రొఫెసర్ శ్రీనాథ్ గారు కాలేజీకి వెళ్ళేవారు అనమాట. కాలేజీకి వెళ్ళిన దారిలో ఒక కుష్ఠరోగి ఉండేవాడు. ఆ కుష్ఠరోగి పరిస్థితి ఎలా ఉండేదనంటే చాలా అసహ్యంగా, దీనంగా, శరీరం అంతా కుళ్ళిపోయి అటువంటి పరిస్థితిలో ఉన్నాడనమాట. అయితే ప్రొఫెసర్ శ్రీనాథ్ గారు కూడా అదే దారిలో కాలేజీకి వెళ్ళేవారు. వెహికల్ ఏమి ఉండేవారు కాదు, నడిచే వెళ్ళేవారు. ఆ కుష్ఠరోగిని చూసినప్పుడు దేవుడు ఎందుకో ప్రేరేపణ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ మనకెందుకులే అనుకొని మళ్ళీ వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత రోజు కుష్ఠరోగి పరిస్థితి చూసినప్పుడు తినడానికి తిండి లేక, తల్లిదండ్రులు పట్టించుకోక, బంధువులు పట్టించుకోక, ఎవరు ఆదరించక, నాకు చావు వస్తే బాగుండు అనుకునే పరిస్థితిలో ఉన్నవాడు అనమాట. కనీసం కన్న తల్లిదండ్రులు కూడా పట్టించుకునే రోజులు లేవు. అలాగున్న తిండి కూడా అలా పెట్టేవారంటే తల్లిదండ్రులు వచ్చి ఆ కంచం దూరం నుంచి విసిరేసి వెళ్ళిపోయేవారు. ఆ జల్లుబడిన మెతుకులను ఏరుకుంటూ తినేవాడు అనమాట. అది పరిస్థితి. కన్న తల్లిదండ్రులు 9 నెలలు కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా ప్రేమ, భారం అనేది లేకుండా చాలా దారుణంగా ఉండేవాడు అనమాట. అలాగున్న పరిస్థితి తర్వాత రోజు హినాక్ గారు మళ్ళీ కాలేజ్ అదే దారంట వెళ్తూ ఉండేవారు. ఈసారి మళ్ళీ చూసి దేవుడు మళ్ళీ ఈ వ్యక్తికి సువార్త ప్రకటించకపోతే రేపు పొద్దున చనిపోతే నువ్వే బాధ్యుడువు, నరకానికి వెళ్ళిపోతే నువ్వే దానికి బాధ్యుడు అని చెప్పినా కూడా, దేవుడు ప్రేరేపించినా కూడా ఎందుకులే అనుకుని మళ్ళీ హినాక్ గారు వెళ్ళిపోతారు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి మోకాళ్ళు వేసి హినాక్ గారు ప్రార్థన చేసుకుంటారు. దేవా, నువ్వు నన్ను గద్దించావు, ఆ వ్యక్తికి సువార్త ప్రకటించమన్నావు, కానీ నేను ప్రకటించలేదు, నన్ను క్షమించను ప్రభా. రేపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి నీ గురించి చెప్తాను, నీలోకి నడిపిస్తాను ప్రభా అని చెప్పి గట్టి తీర్మానం తీసుకొని ప్రార్థన ముగించుకుంటాడు. తర్వాత రోజు మరలా అదే దారంట హినాక్ గారు కాలేజీకి వెళ్తారు. ఈసారి కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి కౌగులించుకొని దగ్గరికి తీసుకొని దేవుడి గురించి చెప్పడం మొదలు పెడతాడు అనమాట. నీ శరీరం కులిపోవచ్చు, నిన్ను ఎవరు ఆదరించకపోవచ్చు, నీ తల్లిదండ్రులు దూరం పెట్టచ్చు, కానీ నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు, నీ కోసం ప్రాణపెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్నుగా ప్రేమించే వ్యక్తి ఉన్నాడు. నీ అందం ఆయనకు అవసరం లేదు, నీ ఐశ్వర్యం ఆయనకు అవసరం లేదు, నీ ఆత్మ ఆయనకు కావాలి. నీ కోసం ఆయన ప్రాణమే పెట్టేశాడు, నీ కోసం ఆయన పశువుల తొట్టిలో జన్మించాడని చెప్పి ఆయన ప్రేమ గురించి చెప్పగానే కుష్ఠరోగి ఒక్కసారిగా బాధ అనిపించి, నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారా, నన్ను ఆదరించే వాళ్ళు కూడా ఉన్నారా, ఈ దౌర్భాగ్యాన్ని చూసే వాళ్ళు కూడా అనుకొని అయితే నేను ఏం చేయాలని అడుగుతాడు. అప్పుడు హినాక్ గారు, నువ్వేమీ చేయనవసరం లేదు, ఒక్కసారి దేవుడిని తలుచుకొని, దేవా నువ్వు రక్షకుడు అంట, నువ్వు నా కొరకు మరణించావంట ప్రభా, నేను నిజంగా నేను అంగీకరిస్తున్నాను ప్రభా, నా పాపాలు ఒప్పుకుంటున్నాను ప్రభా అని తీర్మానం తీసుకుంటారు. ఆ తర్వాత హినాక్ గారు ప్రార్థన ముగించి ఆయనకి కొన్ని బలమైన మాటలు చెప్పి, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావని చెప్పి కొన్ని ఆత్మలో బలమైన మాటలు చెప్పి హినాక్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే హినాక్ గారు ఆ రాత్రి వెళ్ళిపోయిన తర్వాత కుష్ఠరోగి రక్షించబడిన ఆనందంలో ఉంటాడు. కానీ ఆ రాత్రి ఒక అసాధారణమైన సంఘటన జరుగుతుంది. ఆ కుష్ఠరోగి ఉన్న దెబ్బల వల్ల, గాయాల వల్ల, చలి విపరీతంగా పెరిగిపోవడం వల్ల దాన్ని తట్టుకోలేక అర్ధాంతరంగా రాత్రి కుష్ఠరోగి చనిపోతాడు. అయితే
ఆ కుష్ఠరోగిని శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా తల్లిదండ్రులు లేకపోతే చివరికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ శవాన్ని ఎత్తికి వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఎందుకంటే కుష్ఠరోగి పరిస్థితి ఎలా ఉండేదంటే కన్న తల్లిదండ్రులు కూడా ఆదరించేవారు కాదు, అది పరిస్థితి. అయితే ఆ కుష్ఠరోగి ఇలా ఉన్నప్పుడు ఆ తర్వాత రోజు ప్రొఫెసర్ ఇనాక్ గారు మరలా అదే దారంట వెళ్తారు. ప్రొఫెసర్ ఇనాక్ గారు మళ్ళీ అదే దారంట వెళ్ళినప్పుడు ఈసారి కుష్ఠరోగిని చూస్తారు. కుష్ఠరోగిని చూసి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఏడని అన్నప్పుడు మీకు తెలీదా, ఆ వ్యక్తి నన్ను చనిపోయాడు, శవాన్ని తీసుకెళ్ళని కూడా ఎవరు లేకపోతే మున్సిపాలిటీ వచ్చి తీసుకువెళ్ళిపోతారని చెప్పగానే ఇనాక్ గారు గుండె ఒక్కసారిగా జల్లు మన అనిపించగానే కాలేజ్ కూడా వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి, దేవా ఇందుగా ప్రభు ఆ వ్యక్తికి సువార్త చెప్పన్నావు, ఒకవేళ ఆ వ్యక్తికి నేను సువార్త చెప్పకపోయి ఉంటే ఈరోజు ఆ వ్యక్తి చనిపోయి నరకానికి వెళ్ళేవాడు, భూలోకంలోని శాంతి లేక సమాధానం లేక రేపు చనిపోయిన తర్వాత కూడా అక్కడ నరకానికి వెళ్ళదే బాధ అనుభవించేవాడు. కానీ నువ్వు గద్దించడం బట్టి ప్రభు నేను ఆ వ్యక్తి సువార్త చెప్పగలిగాను, ఈరోజు ఆ వ్యక్తి నీ దగ్గర నెమ్మది పొందుతున్నాడు, దానికి కారణం నువ్వే ప్రభా. ఇంకెప్పుడు ప్రభా తండ్రి దేవ ప్రభా నీకు ఇష్టం లేని పనులు చేయను, ఖచ్చితంగా నువ్వు గద్దించిన వెంటనే ప్రభా సువార్త ప్రకటిస్తాను, అనేక మంది నీళ్ళు నడిపిస్తాను ప్రభా అని చెప్పి గట్టి తీర్మానం చేసుకొని ప్రార్థన ముగించుకుంటాడు. ఇది తమ్ముడు ఆయన జీవితంలో జరిగిన సంఘటన. కోత విస్తారంగా ఉంది, పనివారు చూస్తే కొద్ది మంది ఉన్నారు. నువ్వేమో పాస్టర్ గారు చూసుకుంటారు, నువ్వేమో ఇంట్రెస్ట్ లేదు, బిజీగా ఉన్నానని అంటున్నారు. ఒకప్పుడు మనకు కూడా ఒక సువార్త చెప్పడం వల్లే కదా మనం మారేము. మన జీవితం ఒకప్పుడు ఎలా ఉండేది ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే రోడ్డు మీద స్టాండ్ తీసుకోకుండా ఒక వ్యక్తి వెళ్ళిపోతే అన్నా స్టాండ్ తీసుకో అన్నా అని చెప్తాం. ఆ వ్యక్తితో మనకు పరిచయం ఉంటుందా? లేదు. కానీ ఎందుకు? ఒకవేళ రోడ్డు మీద వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోతే కుటుంబం అంతా అనాథన రోడ్డు పడుతుందని. మరి అదే వ్యక్తి రేపు పొద్దున చనిపోయి నరకానికి వెళ్తే ఆ వేదన పడితే మనం చూస్తూ ఉండగలమా? అది తెలిసి కూడా మన సువార్త ప్రకటించట్లేదు, ఆ భారం మనకు లేదు. దేవుడు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు. ఆ పని అంతా మన కోసం ఉంచారు. ఎందుకు ఉంచాడు? మన మీద భారం, మన మీద నమ్మకం కదా. ఎందుకు ఉంచో ప్రభా అని అడిగితే ఆయన అంటాడు, నేను వదిలేసి రాలేదు, నా పిల్లలకు ఆ పనిని అప్పగించి వచ్చాను. మనమే చేయకపోతే ఇంకా ఆ పనిని ఎవరు చేస్తారు? ఆయన పిల్లలుగా మనకే కదా భారం ఉంటుంది, ఆ బాధ్యత మనమే కదా. పనివారు చూస్తే చాలా కొద్ది మంది ఉన్నారు. ప్రపంచం చూస్తే రాకడ దగ్గరకు వస్తుంది, రక్షించబడిన చాలా మంది మన ఊర్లోనే చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి అయినా మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి, మన తల్లిదండ్రులకి, బంధువులకి సువార్త చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. నేను అప్పుడు కాలేజ్ వర్క్స్లో బిజీగా ఉన్నానని చెప్పాను కానన్నా, నేను కూడా ఒకరు సువార్త చెప్పడం వల్లే మారానన్నా. నేను కూడా మా కాలేజ్ ఫ్రెండ్స్కి అందరికీ సువార్త చెప్తానన్నా. సూపర్ తమ్ముడు. ముందు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కానీ అన్న ఇప్పుడు ఎందుకో ఇంట్రెస్ట్ వస్తుందన్న. నేను కూడా మా ఫ్రెండ్స్ చెప్తానన్నా. నా సువార్త అన్నది పాస్టర్ గారు చేయాలన్నాను కానీ మనం కూడా చేయాలన్నా, నేను కూడా చేస్తాను. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు నాకు కాదు కానీ పరలోకంలో దేవుడు చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే యేసుప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన హార్ట్ బీట్ అంట సువార్త సువార్త అని కొట్టుకునేదంట. ఈరోజు ఆ పని మనం చేద్దామని నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఆయన సంతోషిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ సువార్త అనేది ప్రభా తండ్రి నీ హార్ట్ బీట్ లాంటిది ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరూ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, కానీ మేము పట్టించుకోవట్లేదు ప్రభా తండ్రి. దాన్ని వదిలేసాం ప్రభా తండ్రి, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభా. నీ పిల్లలకు ఆ భారం మా పైన మీరు పెట్టారు ప్రభా తండ్రి. దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళం అంతా మర్చిపోకుండా ప్రభా తండ్రి ఆ పనిని మేము చేయడానికి మీరు రాకడ వచ్చే వరకు తండ్రి దేవా అనేక మంది క్రీస్తులోనికి నడిపించే బాధ్యతను ప్రభా తండ్రి మేము సక్రమంగా నిర్వర్తించడానికి మాకు సహాయమును చేయమని నీ దాసుడిగా ప్రభా ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరెళతారు అని ప్రభువే అడిగే ప్రశ్నకు జవాబు నీవని. ఎవరెళతారో ఎవరో వెళతారు అని మదిలో మెదిలే కలతకు కారణం నీవని. తెలిసిన నా ప్రాణమా తెలుపలేక మౌనమా, తెలిసే నిన్ను పిలిచెను తెలుపగ యేసు వార్తను.
గొప్ప దేవుని ప్రేమను లోకానికి చూపను, నశించెడి వారికి రక్షణ వార్తను చాటను. ఎవరెళతారు ఎవరెళతారు అని ప్రభువే అడిగే ప్రశ్నకు జవాబు నీవని. ఎవరెళతారో ఎవరో వెళతారు అని మదిలో మెదిలే కలతకు కారణం నీవని. పోను సరిపోను అని మోషే అంటూ ఉంటుంటే ఉన్నాం నేనున్నాం అని యెహోవా సెలవిచ్చెన్. పోను సరిపోను అని మోషే అంటూ ఉంటుంటే ఉన్నాం నేనున్నాం అని యెహోవా సెలవిచ్చెన్. నేను అని కర్రను పాడేస్తే నేనే అని దేవుడు వస్తాడు. స్వరము విని సర్వము వదిలేస్తే సర్వాధికారి నీతో ఉన్నాడు. నేనే అనే కర్రను పాడేస్తే నేనే అనే దేవుడు వస్తాడు. స్వరము విని సర్వము వదిలేస్తే సర్వాధికారి నీతో ఉన్నాడు. తెలిసిన నా ప్రాణమా తెలుపలేక మౌనమా, తెలిసే నిన్ను పిలిచెను తెలుపగ యేసు వార్తను. గొప్ప దేవుని ప్రేమను లోకానికి చూపను, నశించెడి వారికి రక్షణ వార్తను చాటను. ఎవరెళతారు ఎవరెళతారు అని ప్రభువే అడిగే ప్రశ్నకు జవాబు నీవని. ఎవరెళతారో ఎవరో వెళతారు అని మదిలో మెదిలే కలతకు కారణం నీవని. లేను పోలేను అని యోనా దాగిపోతుంటే లేవా చూడలేవా తన ప్రజకై విచారించన్. లేను పోలేను అని యోనా దాగిపోతుంటే లేవా చూడలేవా తన ప్రజకై విచారించన్. సర్వలోక ప్రజలంతా సర్వోన్నతుని పిల్లలేగా, సర్వము ధారపోసిన పైసే మనకు మాదిరి. సర్వలోక ప్రజలంతా సర్వోన్నతుని పిల్లలేగా, సర్వము ధారపోసిన యేసే మనకు మాదిరి. తెలిసిన నా ప్రాణమా తెలుపలేక మౌనమా, తెలిసే నిన్ను పిలిచెను తెలుపగ యేసు వార్తను. గొప్ప దేవుని ప్రేమను లోకానికి చూపను, నశించెడి వారికి రక్షణ వార్తను చాటను. ఎవరెళతారు
ఎవరెళతారు అని ప్రభువే అడిగే ప్రశ్నకు జవాబు నీవని. ఎవరెళతారో ఎవరో వెళతారు అని మదిలో మెదిలే కలతకు కారణం నీవని. తెలిసినా నా ప్రాణమా తెలుపలేక మౌనమా, తెలిసే నిన్ను పిలిచెను తెలుపగ యేసు వార్తను. గొప్ప దేవుని ప్రేమను లోకానికి చూపను, నశించెడి వారికి రక్షణ వార్తను చాటను. తెలిసిన నా ప్రాణమా తెలుపలేక మౌనమా, తెలిసే నిన్ను పిలిచెను తెలుపగ యేసు వార్తను. గొప్ప దేవుని ప్రేమను లోకానికి చూపను, నశించెడి వారికి రక్షణ వార్త